ఎవ్రీవన్, వెక్టార్ ప్రోడక్ట్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే మనం ఇంతకుముందు క్లాసెస్లో ఆల్రెడీ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ చూసేసాము, సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. యాక్చువల్గా వెక్టార్ ప్రోడక్ట్ కాదు, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేయాలి. సో దాంట్లో మనకి రెండు రకాలు ఉంటాయి, ఒకటి డాట్ ప్రోడక్ట్ లేదా స్కేలార్ ప్రోడక్ట్, ఇంకొకటి క్రాస్ ప్రోడక్ట్. అసలు వెక్టార్స్ మొత్తంలో ఈజియెస్ట్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే అది స్కేలార్ ప్రోడక్ట్ లేదా డాట్ ప్రోడక్ట్. సో ఈ రోజు క్లాస్ మీకు నచ్చుతుంది, కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ క్లాస్ మాత్రం మిస్ అవ్వద్దు, బికాస్ చాలా ఈజీ కాన్సెప్ట్. క్విక్గా ఫినిష్ చేసేద్దాము. నా క్లాసెస్ మరీ లెందీ అయిపోతున్నట్లున్నాయి, బట్ ఎస్, we will finish it off quickly. So welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. So let us start with today's class. First of all, dot product ante enti? Dot product ne scalar product ani kuda antaru. Dot product is also called a scalar product. So scalar product leda dot product ante meaning or the scalar product or dot product of two vectors is defined as the product of their magnitudes. ఎవరిని మల్టిప్లై చేయాలి? ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్. నువ్వు ఏ వెక్టార్స్ని అయితే మల్టిప్లై చేయాలనుకుంటున్నామో వాటి మ్యాగ్నిట్యూడ్స్ని ప్రొడక్ట్ చేయాలి. అండ్ ద కొసైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్. సో మనం ఏ బార్ బి బార్ని మల్టిప్లై చేయాలి అనుకుంటున్నాం. ఐ హ్యావ్ టూ వెక్టార్స్, వన్ ఈజ్ ఏ బార్ అండ్ ద అదర్ వన్ ఈజ్ బి బార్. ఓకే, ఏ బార్ అండ్ బి బార్, యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఈస్ థీటా. గుర్తుందా? యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ మెజర్ చేయాలి అంటే హెడ్ టు హెడ్ కానీ టెయిల్ టు టెయిల్ కానీ అటాచ్మెంట్ ఉండాలి. సో థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. సో ఏ బార్ని బి బార్ని మల్టిప్లై చేసినప్పుడు డాట్ ప్రోడక్ట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఏ బార్ డాట్ బి బార్. అందుకే ఇది యాక్చువల్గా అయితే స్కేలార్ ప్రోడక్ట్, బట్ దీన్ని డాట్ ప్రోడక్ట్ కూడా ఎందుకంటారంటే డాట్ యూస్ చేస్తారు కాబట్టి. సో ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్. ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని మల్టిప్లై చేసి కొసైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్ కాస్ థీటా. సో సింపుల్గా రాయాలి అంటే ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఏ బార్ని బి బార్ని మల్టిప్లై చేసినప్పుడు డాట్ ప్రొడక్ట్ చేస్తే గనక ఆన్సర్ ఏబి కాస్ థీటా వస్తుంది. ఇక్కడ నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే స్కేలార్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్కి షార్ట్ ఫామ్ ఏంటి అంటే when two vectors are multiplied, if the answer is a scalar quantity, then it is called a dot product. So dot product లో రిజల్టాంట్, డాట్ ప్రొడక్ట్లో వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్టాంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇది మనకి కొంచెం చాలా రిలీఫ్ ఇచ్చేది, బికాస్ స్కేలార్ అంటే ఓన్లీ నంబర్, దానికి డైరెక్షన్తో పని లేదు. సో డైరెక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. సో డాట్ ప్రొడక్ట్లో ఏంటంటే ఖచ్చితంగా రెండు వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్. స్కేలార్ ప్రొడక్ట్ అనే పదానికి మీనింగ్ అదనమాట. స్కేలార్ ప్రొడక్ట్ అంటే రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ స్కేలార్ అవుతుంది. రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ స్కేలార్ అవుతుంది. దానిని మనం స్కేలార్ ప్రొడక్ట్ అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇది కమ్యూటేటివ్లో ఒబే చేస్తుంది. హియర్ ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. అలాగే బి బార్ డాట్ ఏ బార్ చేసినా కూడా బి బార్ డాట్ ఏ బార్ చేస్తే బిఏ కాస్ థీటా. బి బార్ డాట్ ఏ బార్ చేసిన బిఏ కాస్ థీటా. హియర్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ బార్ డాట్ బి బార్, ఓకే సారీ, హియర్ వీ నీడ్ టు అబ్జర్వ్ దట్ ఎస్ ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. ఎందుకంటే స్కేలార్ క్వాంటిటీ కదా. ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా, డైరెక్షన్ లేదు, నంబర్. సో ఇది కూడా కేవలం నంబర్. ఏ ఇంటూ బి 3 ఇంటూ 4, 4 ఇంటూ ఏ 4 ఇంటూ 3, రెండింటికి మీనింగ్ సేమ్ కదా. అందుకే ఏ బార్ డాట్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్. వెరీ సింపుల్. క్రాస్ ప్రోడక్ట్ అయితే కొంచెం డైరెక్షన్స్ గురించి ఆలోచించాలి, కానీ ఇది చాలా సింపుల్ అనమాట. సో డాట్ ప్రొడక్ట్ స్కేలార్ ప్రొడక్ట్ అంత ఈజీ టాపిక్ ఇంకొకటి ఉండదు కాబట్టి క్విక్గా ఫినిష్ చేసేద్దాం. సో డాట్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, లేదా దీనికి కొన్ని ప్రాపర్టీస్ అనే అనుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ ద స్కేలార్ ప్రొడక్ట్. scalar product.
ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్ ప్రొడక్ట్. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టార్స్ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ వెక్టార్స్, ప్యారలల్ వెక్టార్స్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి? తీటా ఈజ్ ఈక్వల్ టు 0. ప్యారలల్ వెక్టార్స్లో తీటా 0 కాస్ తీటా ఏమవుతుంది? కాస్ 0 ఈజ్ 1. సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ సింప్లీ ఏబి. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది, ఏబి అవుతుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ అ మ్యాక్సిమం వాల్యూ. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ చూసినా కూడా మైనస్ ఏబి వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్, ఇన్ కేస్ ఆఫ్ anti-parallel vectors, no uncle parallel vectors, only anti-parallel vectors. సో anti-parallel vectors అనగానే మైండ్లోకి రావాల్సింది తీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. కాస్ 180 వాల్యూ ఎంత? -1. సో కాస్ 180 -1 కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ చేస్తే ఏబి కాస్ తీటా ప్లేస్లో -1 రాస్తాము. సో ఆన్సర్ ఎంత వచ్చిందంటే -AB వస్తుంది. ఓకే, సో రివర్స్ డైరెక్షన్లో వస్తుంది అని అర్థం. నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ వెక్టార్స్ వెళ్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ అనగానే మైండ్లోకి ఏమి రావాలని చెప్పాను? ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే తీటా వాల్యూ ఎంత? 90 degrees. తీటా వాల్యూ 90 degrees అయినప్పుడు కాస్ 90 వాల్యూ ఇస్ 0 అంటే ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ ఏమయ్యింది? 0. ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ వెక్టార్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ చెప్తున్నాను కదా. ఎప్పుడైతే మనం అప్లికేషన్స్ ప్రాపర్టీస్ అని చెప్పుకున్నామో ఇవన్నీ షార్ట్ కట్ మెథడ్స్. సో ఖచ్చితంగా ఆర్థోగోనల్ వెక్టార్స్ అని చూడంగానే షార్ట్ కట్ ఏంటమ్మా? ఏ బార్ డాట్ బి బార్, డాట్ ప్రొడక్ట్ మస్ట్ బి 0. సో ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ వెక్టార్స్ నోట్ ఏంటి అంటే, ఆర్థోగోనల్ వెక్టార్స్ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్ ఆర్ స్కేలార్ ప్రొడక్ట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకొక పదం వాడతారు, అదేంటంటే డాట్ ప్రొడక్ట్ ఆఫ్ సెల్ఫ్ వెక్టార్. సెల్ఫ్ వెక్టార్ అనేది ఒకటి ఉంటుంది. సెల్ఫ్ వెక్టార్ అంటే ఏంటి? ఒక వెక్టార్ని దానితోనే మళ్ళీ డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు. సో సెల్ఫ్ వెక్టార్ అంటే ఏం రాస్తాం? ఏ బార్ అనేది ఒక వెక్టార్ అనుకోండి, మళ్ళీ దానిని ఏ బార్తోనే డాట్ ప్రొడక్ట్ చేశారు. ఓకే, సో ఏ బార్ మళ్ళీ ఏ బార్తోనే అంటే రెండింటి మధ్యలో యాంగిల్ ఏముంటుంది? ఏ ఇంటూ కాస్ 0, రైట్? ఏ బార్ దానికి అదే మళ్ళీ యాంగిల్ 0. క్రేజీ కదా. ఆన్సర్ ఏమొచ్చింది? A². సో సెల్ఫ్ వెక్టార్ యొక్క డాట్ ప్రొడక్ట్ ఏంటి? ఇవన్నీ ఐపీఈలో కూడా వచ్చే క్వశ్చన్స్, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ వెక్టార్ యొక్క డాట్ ప్రొడక్ట్ ఏంటమ్మా? స్క్వేర్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్. స్క్వేర్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్. సో ఇవన్నీ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్లోకి వస్తాయి. ఇప్పుడు ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్లోకి వద్దాం. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ ఏమైనా వెలిగిందా? ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అంటే ఏంటి? ఐజేకే, రైట్? ఇప్పుడు చూడండి, ఐ డాట్ ఐ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? జే డాట్ జే చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? కే డాట్ కే చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడితో అయిపోయిందా? కాదు. ఐ డాట్ ఐ, జే డాట్ జే అయిపోయింది. సరే, మరి విడివిడిగా చేద్దాం. ఐ డాట్ జే వాల్యూ ఎంత? అలాగే జే డాట్ కే వాల్యూ ఎంత? అలాగే కే డాట్ ఐ వాల్యూ ఎంత? జే కాదు, ఐ. కే డాట్ ఐ వాల్యూ ఎంత? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఐజేకేలు అంటే గుర్తుందా లేదా? ఐజేకేలు అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ కదా. సో దిస్ ఈజ్ ఐ అండ్ దిస్ ఈజ్ జే అండ్ దిస్ ఈజ్ అలాంగ్ కే క్యాప్, రైట్? సో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ మీద. ఇప్పుడు ఐ డాట్ ఐ సెల్ఫ్ వెక్టార్ కదా. ఐ డాట్ ఐ అంటే యూజువల్గా ఎలా రాస్తాము? ఐ ఇంటూ కాజ్. ఐకి మధ్యలో యాంగిల్ ఏమవుతుంది? ఐ రెండు సెల్ఫ్ వెక్టార్సే కదా. ఐకి మధ్యలో యాంగిల్ ఏమవుతుంది? 0. కాస్ 0 ఈజ్ 1.
మాడ్యులస్ ఆఫ్ ఐ అనేది ఏంటి, యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, 1. యూనిట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, 1 కదా. సో 1 × 1 1, మొత్తం 1 × 1 × 1 1 వచ్చింది ఆన్సర్. జే డాట్ జే కూడా 1 వస్తుంది కదా, కే డాట్ కే కూడా 1 వస్తుంది, బికాస్ సెల్ఫ్ వెక్టార్స్ కదా. ఇందాక చూసాం సెల్ఫ్ వెక్టార్ ఏమవుతుంది అంటే స్క్వేర్ ఆఫ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఇవి యూనిట్ వెక్టార్స్. యూనిట్ వెక్టార్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, 1. 1 × 1 1 అవుతుంది. ఇప్పుడు చూడండి ఐజే, ఐకి జేకి మధ్యన యాంగిల్ ఎంత, 90 degrees. సో ఐ ఇంటూ జే ఇంటూ కాజ్ 90 degrees, ఆన్సర్ 0. అంటే జే డాట్ కే 0, కే డాట్ ఐ 0, ఐ డాట్ కే కూడా 0, కే డాట్ జే 0, జే డాట్ ఐ కూడా 0 అయిపోతుంది. ఆర్థోగోనల్ వెక్టార్స్ అర్థమైందా, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నా ఇప్పుడు చూడండి దీనిని యూజ్ చేసుకుని హౌ టు డూ డాట్ ప్రొడక్ట్ ఎలా చేయాలి. డాట్ ప్రొడక్ట్ అన్నా స్కేలార్ ప్రొడక్ట్ అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 గివెన్ వెక్టార్స్ ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. మీకు 2 వెక్టార్స్ ఇచ్చారు, ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఏవై ఇంటూ జే క్యాప్ ప్లస్ ఏజెడ్ ఇంటూ కే క్యాప్, ఇది జెడ్. అలాగే బీ బార్ ఇజ్ ఈక్వల్ టు bx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ by ఇంటూ జే క్యాప్ ప్లస్ bz ఇంటూ కే క్యాప్. ఇవి మీకు ఇచ్చిన 2 వెక్టార్స్. ఏ బార్ డాట్ బీ బార్ చేయాలి. ఏ బార్ డాట్ బీ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లేస్లో ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఏవై ఇంటూ జే క్యాప్ ప్లస్ ఏజెడ్ ఇంటూ కే క్యాప్, రైట్. డాట్ bx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ by ఇంటూ జే క్యాప్ ప్లస్ bz ఇంటూ కే క్యాప్, రైట్. ఇప్పుడు ఏం చేయాలి, దీని ప్రకారం షార్ట్ కట్ మెథడ్ చూడండి. ఐ జే జే కే మాత్రమే 1 అయ్యాయి, మిగతావన్నీ కూడా 0లు అయిపోతున్నాయి. అంటే యాక్చువల్గా మల్టిప్లై చేసేటప్పుడు దీన్ని ఈ 3తోనూ మల్టిప్లై చేయాలి, దీన్ని తీసుకొచ్చి ఈ 3తోనూ మల్టిప్లై చేయాలి. కానీ షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే స్కేలార్ ప్రొడక్ట్లో, డాట్ ప్రొడక్ట్లో షార్ట్ కట్ ఏంటి అంటే ఐని ఐతో, జేని జేతో, కేని కేతో మల్టిప్లై చేస్తే చాలు. బికాజ్ ఐ డాట్ ఐ ఎనీవే 1, జే డాట్ జే 1, కే డాట్ కే 1, మిగతావన్నీ 0s అయిపోతున్నాయి. కాబట్టి సింపుల్గా ఆన్సర్ ఏమొస్తుంది, ఏఎక్స్ ఇంటూ బిఎక్స్ ప్లస్ ఐ డాట్ ఐ 1, నెక్స్ట్ ఏవై ఇంటూ బీవై, జే డాట్ జే 1 ప్లస్ ఏజెడ్ ఇంటూ బీజెడ్ అయిపోయింది. వెరీ సింపుల్. ఇది ఆన్సర్ ఫర్ ఏ బార్ డాట్ బీ బార్. అర్థమైందా? సో డాట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు సింపుల్గా ఐ టర్మ్ని ఐ టర్మ్తో, జే టర్మ్ని జే టర్మ్తో, కే టర్మ్ని కే టర్మ్తో మల్టిప్లై చేయండి చాలు, మిగతావన్నీ 0 అయిపోతాయి. అందుకే చెప్పాను, గుర్తుందా, డాట్ ప్రొడక్ట్ చాలా ఈజీ అనమాట. వెరీ సింపుల్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది డాట్ ప్రొడక్ట్ మాత్రమే. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, అప్లికేషన్స్ చెప్తాను చూడండి. మళ్ళీ షార్ట్ కట్స్ అంటే ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అనే దాని మీద కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే కాంపోనెంట్ ఆఫ్ బీ బార్ అలాంగ్ ఏ బార్. క్వశ్చన్ ఇలా ఉంటుంది, కాంపోనెంట్ ఆఫ్ బీ బార్ అలాంగ్ ఏ బార్. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి, ఫైండ్ ద కాంపోనెంట్ ఆఫ్ బీ బార్ అలాంగ్ ఏ బార్ అనే చెప్తారు. సో మన దగ్గర ఏ బార్ ఉంది, బీ బార్ ఉంది, బోత్ ఆర్ సెపరేటెడ్ బై అన్ యాంగిల్ థీటా. ఇప్పుడు మనం ఆల్రెడీ రిజాల్వింగ్ వెక్టార్స్ అనే క్లాస్ అయిపోయింది, చూసారా లేదా? చూడకపోతే అది కంపల్సరీగా చూడండి, బికాస్ రిజాల్వింగ్ వెక్టార్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ వాడతాం అనమాట. ఇక్కడ కూడా రిజాల్వింగ్ వెక్టార్స్ వాడతాం. ఇప్పుడు ఎవరిది కావాలి, బి యొక్క కాంపోనెంట్ అలాంగ్ ఏ బార్, అంటే ఎవరిని రిజాల్వ్ చేయాలి, బి బార్ని రిజాల్వ్ చేయాలా, ఏ బార్ని రిజాల్వ్ చేయాలా అంటే బి యొక్క కాంపోనెంట్ అడుగుతున్నారు కాబట్టి బిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయాలి. సో బిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే థీటాని ఆనుకునున్న సైడ్ ఎప్పుడు ఏమొస్తుందని చెప్పాను, అడ్జసెంట్ సైడ్, అంటే బి కాజ్ థీటా, అండ్ థీటాకి పర్పెండిక్యులర్గా ఉండేది ఏమవుతుంది, బి సైన్ థీటా. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్లో ఏమడిగారు, కాంపోనెంట్ ఆఫ్ బి బార్ అలాంగ్ ఏ బార్. ఏ బార్ వెంబడే ఉన్న, ఏ బార్ మీద ఉన్న బి యొక్క కాంపోనెంట్ ఎవరు? సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే బి కాజ్ థీటా. బి యొక్క కాంపోనెంట్ అలాంగ్ ఏ బార్ బి కాజ్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి.
సో b cos theta ఎలా వస్తుంది మనకి అంటే we know that t, we know that a bar dot b bar equals to ab cos theta, right? b cos theta కావాలి. సో b cos theta is equal to a bar dot b bar by a. అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటిదే ఇంకొక క్వశ్చన్. సరే, కాంపోనెంట్ ఆఫ్ b bar along a bar అయిపోయింది. నౌ ఫైండ్ కాంపోనెంట్ ఆఫ్ a bar along b bar. కాంపోనెంట్ ఆఫ్ a bar along b bar. ఇప్పుడు క్వశ్చన్ ఇది. సో వన్స్ అగైన్ డ్రా ద డయాగ్రామ్. మనకి ఇచ్చిన ఏంటి, ఇది a bar, నెక్స్ట్ b bar, theta is the angle. ఇప్పుడు ఎవరిని రిజాల్వ్ చేయాలి అంటే నౌ ఐ హ్యావ్ టు రిజాల్వ్ a bar. a bar యొక్క కాంపోనెంట్ అలాంగ్ b bar కావాలి. సో a barని 2 కాంపోనెంట్స్గా చేయాలి అంటే ఇప్పుడు a barకి theta ఆనుకునుంది కాబట్టి దిస్ బికమ్స్ a cos theta. థీటాని ఆనుకునున్న సైడ్ అడ్జసెంట్ సైడ్, అండ్ దిస్ బికమ్స్ a sin theta బికాస్ దీనికి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ కాస్ థీటా కదా, ఏ యొక్క కాంపోనెంట్ అలాంగ్ బీ బార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అది ఏ కాస్ థీటా. సో ఏ కాస్ థీటా కావాలి అంటే అగైన్ వీ నో దాట్ ఏ బార్ డాట్ బీ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. మనకి ఏ కాస్ థీటా కావాలి కాబట్టి ఏ కాస్ థీటా ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బీ బార్ బై బి. సో ఇక్కడ మీరు ఒక విషయం షార్ట్ కట్ అర్థం చేసుకుంటే కనుక ఎలా గుర్తుపెట్టుకోవాలి, బి కాంపనెంట్ అలాంగ్ ఏ అడిగారు కాబట్టి బి కాస్ థీటాలో ఇక్కడ ఉంది కాబట్టి ఏ బార్ డాట్ బీ బార్ చేసి ఏది అడిగారో దాని ఆపోజిట్ ఏ ఇక్కడ రాసుకుంటారు. బి కాస్ థీటా ఉంది కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది, ఏ కాస్ థీటా ఉంది కాబట్టి ఇక్కడ బి వస్తుంది. ఏ యొక్క కాంపనెంట్ అలాంగ్ బీ బార్ అంటే ఏ కాస్ థీటా, బి యొక్క కాంపనెంట్ అలాంగ్ ఏ బార్ అంటే బి కాస్ థీటా. సో బి కాస్ థీటా అంటే ఏ బార్ డాట్ బీ బార్ బై ఏ బార్ డాట్ బీ బార్ బై బి. షార్ట్ కట్ మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. డాట్ ప్రొడక్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సింపుల్ ప్రాబ్లమ్సే సెలెక్ట్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు మనము చేసే ప్రాబ్లమ్స్ కొంచెం సింపుల్గా అండ్ తక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్సే నేను క్లాస్లో చెప్తున్నాను. బట్ ఎస్, రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దేర్ విల్ బి రెగ్యులర్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది బాగా మంచి లెవెల్లో చేసుకుందాము. ఇది బేసిక్స్ కాబట్టి బేసిక్ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ చేసుకుందాం. సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది, ఇఫ్ ఏ బార్ అండ్ బీ బార్ ఆర్ 2 యూనిట్ వెక్టార్స్. కొంచెం క్వశ్చన్ చదివేటప్పుడే ఫిజిక్స్లో చాలామంది ఇది కామన్ ప్రాబ్లం, లాస్ట్ ఇయర్ ప్రాబ్లం, ఈ ఇయర్ ప్రాబ్లం, ఎప్పుడు ఉండేది పిల్లలకు ఉండేది ఏంటి అంటే కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది కానీ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పటికి రావట్లేదు. సో ఫస్ట్ ట్రిక్ ఏంటి అంటే ఫిజిక్స్లో క్వశ్చన్ చదివేటప్పుడే దానిలోనే మీకు హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దానిని మనం డీటెయిల్డ్గా చదవాలి. ఎవ్రీ వర్డ్, ఎవ్రీ లైన్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇందులో ఏ బార్ అండ్ బీ బార్ ఆర్ 2 యూనిట్ వెక్టార్స్. గుర్తుపెట్టుకోండి, ఏ బార్ బీ బార్ అనేవి 2 యూనిట్ వెక్టార్స్. సో ఏ బార్ బీ బార్ 2 యూనిట్ వెక్టార్స్ అంటే దాని మీనింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 1, మాడ్యులస్ ఆఫ్ బీ బార్ ఇజ్ ఈక్వల్ టు 1. ఎందుకు, అవి యూనిట్ వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ రాయకపోయినా ఏ అని రాసినా పర్లేదు, బి అని రాసినా పర్లేదు. చెప్పాను కదా, పైన బార్ పెట్టకపోతే వెక్టార్కి అది మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. నెక్స్ట్, సచ్ దట్ ఏ బార్ ప్లస్ 2b బార్ అండ్ 5a బార్ మైనస్ 4b బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఎప్పుడైనా 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటే మనము అప్లికేషన్స్లో చూసాం. ఇన్ కేస్ ఆఫ్ పర్పెండిక్యులర్ వెక్టార్స్, ఇన్ కేస్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఆర్థోగోనల్ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్గా ఉంటే వాటి డాట్ ప్రొడక్ట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. వాటి డాట్ ప్రొడక్ట్ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో సింపుల్, అంతే, డాట్ ప్రొడక్ట్ చేసేయడమే. సో దీనికి డాట్ ప్రొడక్ట్. సో ఈ ప్రాబ్లంలో చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఐజేకే ప్లేస్లో సింపుల్గా ఏబి ఇచ్చారు అంతే. సో ఇదే చిన్న ట్విస్ట్ అనమాట. సో మనం కంగారు పడకూడదు, ఎప్పుడు ఐజేకే మాత్రమే యూనిట్ వెక్టార్స్ అంటే కాదు, ఏదైనా రిప్రజెంటేషన్ తీసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లంలో ఏబి అనేవి యూనిట్ వెక్టార్స్, ఇన్ ప్లేస్ ఆఫ్ ఐజే ఏబి ఉన్నాయి అనుకోండి, అంతే. సో డాట్ ప్రొడక్ట్ తీసుకోండి, ఏ బార్ ప్లస్ 2b బార్ డాట్
5a బార్ మైనస్ 4b బార్ ఇజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, జస్ట్ నార్మల్ డాట్ ప్రొడక్ట్ చేసేయడమే, దీన్ని దీంతో వీటన్నిటిని డాట్ ప్రొడక్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. సెల్ఫ్ డాట్ ప్రొడక్ట్ గుర్తుందా? ఏ బార్ డాట్ ఏ బార్ ఏమవుతుంది, బి బార్ డాట్ బి బార్ ఏమవుతుంది? సెల్ఫ్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్లో సెల్ఫ్ ప్రొడక్ట్ అనే ఒక పాయింట్ చూసాం మనం. సెల్ఫ్ ప్రొడక్ట్ అంటే సెల్ఫ్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ ఏంటది? ఏ బార్ డాట్ ఏ బార్ వాల్యూ ఎంత వచ్చింది? ఏ స్క్వేర్. గుర్తుందా? అది మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో ప్రీవియస్గా నేను అప్లికేషన్స్ ఎందుకు చెప్పాను అంటే అవి షార్ట్ కట్ మెథడ్స్ అనమాట. సో ఆ షార్ట్ కట్ మెథడ్స్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో ఏ బార్ డాట్ 5a బార్ ఎంత వచ్చింది మనకి? 5a స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 4ab ఏ బార్ డాట్ బి బార్ అయితే ఓకే ఏ బార్ డాట్ బి బార్. గుర్తుందా? మీకు అర్థమవుతుందా లేదా ఇది? సో ఎరేజర్ తీసుకుందాం. యాక్చువల్గా డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం మనం. సో ఏ బార్ డాట్ 4b బార్, ఏ బార్ డాట్ 4b బార్. సో 4 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి అంటే 4ab కాస్ థీటా, బికాస్ ఏ బార్ డాట్ బి బార్ కదా ఫార్ములా, ఏబీ కాస్ థీటా. నెక్స్ట్ ప్లస్ 5 2s are 10, then a bar b bar dot a bar, b bar dot a bar is also ab cos theta. Next plus into minus, minus 4 2s are 8, b bar dot b bar, b bar dot b bar is b square is equal to 0. కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. సో వాట్ ఈస్ ఏ స్క్వేర్? ఏ అంటే 1, ఏ స్క్వేర్ ఈజ్ ఆల్సో 1. సో 5 మైనస్ a into b, a into b 1, so 4 cos theta plus 10 cos theta minus 8 is equal to 0, because b square is also equals to 1. ఇవన్నీ యూనిట్ వెక్టార్స్ కాబట్టి వాటి మ్యాగ్నిట్యూడ్స్ అనేవి 0 అయిపోతాయి. సో ఈ ప్రాబ్లంలో సెల్ఫ్ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ వచ్చింది, అలాగే ఏబీలు అనేవి యూనిట్ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది, యూనిట్ వెక్టార్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఎనీవే 5 మైనస్ 8 ఎంత? మైనస్ 3. 10 cos theta minus 4 cos theta ఎంత అంటే 6 cos theta is equal to 3. సో cos theta is equal to ఎంత వచ్చింది మనకి? 1/2. theta cosలో ఎక్కడ 1/2 ఉంటుంది అంటే theta is equal to 60 degrees అయినప్పుడు. సో ద ఆన్సర్ ఈజ్ 60 degrees. సో ఈ ప్రాబ్లం పర్పస్ఫుల్గా నేను ఎందుకు ప్లేస్ చేశాను అంటే ఇందులో యూనిట్ వెక్టార్ కాన్సెప్ట్ ఉంది, అలాగే సెల్ఫ్ ప్రోడక్ట్, ఒక వెక్టార్ని దానితోనే డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ ఫైండ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఒక వెక్టార్ అలాంగ్ అనదర్ వెక్టార్. సో సింపుల్గా ఈజీగా ఉండడం కోసం ఏ బార్ బి బార్ అనుకుందాం. ఏ బార్ ఇస్ ఈక్వల్ టు 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ అండ్ బి బార్ ఇస్ ఈక్వల్ టు i క్యాప్ ప్లస్ j క్యాప్. ఇప్పుడు క్వశ్చన్ ఈజీ అయిపోతుంది చూడండి. క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్. కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అలాంగ్ బి బార్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏ కాస్ థీటా? ఏ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ బి. ఏబి కాస్ థీటాలో బి ఇక్కడికి వస్తుంది. వెరీ సింపుల్. సో ఫస్ట్ బి ఫైండ్ అవుట్ చేద్దామా? బి అంటే ఏంటి? మాడ్యులస్ ఆఫ్ బి బార్ అన్నా బి అన్నా ఒకటే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీకి ఫార్ములా ఏంటి? ఐ జేల్లో ఉంది కాబట్టి x² ప్లస్ y² వేస్తే సరిపోతుంది. 1² ప్లస్ 1² ఆన్సర్ ఎంత వచ్చింది? √2. సో ఏ బార్ డాట్ బి బార్ చేసుకోవాలి నెక్స్ట్. సో ఏ బార్ డాట్ బి బార్. సో ఏ బార్ ఎంత? 3i ప్లస్ 4j డాట్ i ప్లస్ j. ఓకే, సో మనకి డాట్ ప్రొడక్ట్లో తెలుసు షార్ట్ కట్, ఐని ఐతో జేని జేతో ప్రొడక్ట్ చేస్తే సరిపోతుంది. సో 3i, so 3i, this is I cap, this is I cap, so 3i dot I is 1. Next plus 4j dot j is 1, so answer ఎంత వచ్చింది? 7. ఓకే, సో ఐని ఐతో జేని జేతో ప్రొడక్ట్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఏ బార్ డాట్ బి బార్ ఈ 7. సో సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోయింది. ఏ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ ప్లేస్లో 7 బై బి ప్లేస్లో ఎంత వచ్చింది? √2. ఓకే, సో ఇలా మనం డాట్ ప్రొడక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్. యాంగిల్ బిట్వీన్ అంటే సైన్ థీటా వాడచ్చు, కాస్ థీటా వాడచ్చు. ప్రస్తుతానికి మనం వెక్టార్ ప్రొడక్ట్ చెప్పుకోలేదు కాబట్టి కాస్ థీటా ఫైండ్ అవుట్ చేసేద్దాం. కాస్ థీటాకి ఫార్ములా ఏమవుతుంది? ఏ బార్ డాట్ బి బార్ బై
మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి బార్. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ బి బార్ అయిపోయినా ఏబి అని రాసేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఎలా వస్తుంది? అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ జేకే ఉన్నాయంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఎక్స్ ప్లేస్లో 2 ఉంది, ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది 4 ప్లస్ 1 ప్లస్ 1 రూట్ 6. సిమిలర్లీ బి ప్లేస్లో ఏం రాసుకోవాలి? రూట్ ఓవర్ 1 1 రెండే ఉన్నాయి. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, ఆన్సర్ ఎంత వచ్చింది? రూట్ 2. ఏ బార్ డాట్ బి బార్ కూడా ఫైండ్ అవుట్ చేసి పెట్టుకుంటే పర్లేదు, డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు. కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్. సో 2i ప్లస్ జే మైనస్ కే డాట్ ఐ క్యాప్ మైనస్ కే క్యాప్. ఇందులో జే లేదు అంటే జే టర్మ్ 0. ఇక్కడ ఏం రాయాలి? రూట్ 6 ఇంటూ రూట్ 2. దీన్ని ఇలా అట్ట పెట్టుకోండి. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ చేసుకోండి. ఐ డాట్ ఐ 1 కాబట్టి 2, జే లేదు 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 బై రూట్ 6 ఇంటూ రూట్ 2. ఓకే, 2 ప్లస్ 1 ఎంత? 3. సో 3 బై రూట్ 6లో రూట్ 6ని ఎలా రాసుకోవచ్చు? 3 2s ఆర్ రైట్. సో 3 బై రూట్ 6ని రూట్ 3 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2గా రాద్దాం. 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే రూట్ 3 టైమ్స్. సో కాస్ థీటాలో మనకి ఎంత వచ్చింది? రూట్ 3 బై 2. రూట్ 2 ఇంటూ రూట్ 2 ఏమైంది? 2. సో థీటా వాల్యూ ఎంత వచ్చింది? కాజ్లో రూట్ 3 బై 2 ఎక్కడ ఉంటుంది? 30 degreesలో కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If the vectors p bar and q bar are perpendicular to each other, find the positive value of a. సో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని ఉన్నప్పుడు వెంటనే మనం అర్థం చేసుకోవాల్సింది డాట్ ప్రోడక్ట్ ఆఫ్ దోస్ వెక్టార్స్ మస్ట్ బీ ఈక్వల్ టు 0. సో డాట్ ప్రొడక్ట్ 0 అవ్వాలి కాబట్టి p బార్ డాట్ q బార్ మస్ట్ బీ ఈక్వల్ టు 0. సో ఇంక ఇక్కడ నుంచి నార్మల్ డాట్ ప్రొడక్ట్ చేసేయడమే. మనకేమున్నాయి? ఏ ఐ క్యాప్ ప్లస్ ఏ జే క్యాప్ ప్లస్ 3k క్యాప్ డాట్ ఏఐ మైనస్ 2j మైనస్ k. ఇది మస్ట్ బి ఈక్వల్ టు 0. ఐని ఐతో జేని జేతో కేని కేతో చేయడమే కదా. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2a, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0 బికాజ్ ఇక్కడ ఏలేమీ లేవు. సో ఇదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోయింది. వెరీ సింపుల్. ఇంక ఇక్కడ నుంచి మనం మ్యాథ్స్ చేసేయడమే. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? అది కూడా క్వశ్చన్లో ఏం అడిగారు చూడండి, పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఏ మాత్రమే అడిగారు. సో మనం పాజిటివ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫ్యాక్టరైజేషన్ చేయండి. మైనస్ 3a ప్లస్ ఏ మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0 రాస్తే సరిపోయిందా? ఏ కామన్ తీయండి. ఏ మైనస్ 3 ప్లస్ ఇక్కడ 1 కామన్ తీస్తే ఏ మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో పాజిటివ్ వాల్యూ ఎంత అవుతుంది? ఏ ఇజ్ ఈక్వల్ టు 3. అదన్నమాట సంగతి. ఓకే, నెక్స్ట్. ఎఫ్ బార్ వచ్చారు మనకి ఒక ఫోర్స్ వెక్టార్. R1 నుంచి R2 వరకు ఒక బాడీ మూవ్ అయ్యింది అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ R1 బార్ అండ్ R2 బార్ అనేవి పొజిషన్ వెక్టార్స్. R1 బార్ R2 బార్ ఏంటమ్మా? పొజిషన్ వెక్టార్స్. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మూవ్ అయ్యాము. సో ఫస్ట్ ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ దాకా మూవ్ అయ్యాను. అది నా ఇనీషియల్ పొజిషన్, ఇది నా ఫైనల్ పొజిషన్. అప్పుడు నేను ఎంత డిస్ప్లేస్ అయ్యాను అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 మీటర్ స్టోన్ దగ్గర ఉన్నాను ఇనీషియల్గా. 200 మీటర్ స్టోన్కి మూవ్ అయ్యాను. ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యాను? 200 మైనస్ 100 రైట్. అలాగే ఇది కూడా అనమాట. ఇక్కడ క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ అన్నారు. వర్క్ డన్ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. వర్క్ డన్ అనేది ఫార్ములా ఏంటంటే ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి డాట్ ప్రొడక్ట్ చేస్తే వర్క్ డన్ వస్తుంది. మరి ఎస్ బార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు కూడా ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్, అంతే సింపుల్. సబ్ట్రాక్షన్. సో R2 బార్ ఎంత? 5i ప్లస్ 2j ప్లస్ 8k మైనస్ R1 బార్ ఎంత? 2i ప్లస్ 7j ప్లస్ 4k. సో సబ్ట్రాక్ట్ చేయండి. 5 మైనస్ 2 3i క్యాప్, 2 మైనస్ 7 మైనస్ 5j క్యాప్, 8 మైనస్ 4 ప్లస్ 4k క్యాప్. ఇది మన ఎస్ బార్. ఇప్పుడు సింపుల్గా ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేయడమే. W is equal to F bar dot S bar. F bar is 5i cap minus 3j cap plus 2k cap dot
ఎస్ బార్ ఎంత వచ్చింది 3i మైనస్ 5j ప్లస్ 4k. ఓకే, ఇక్కడ నుంచి మీరు చేయండి. దిస్ ఈస్ గివెన్ యాజ్ హోంవర్క్. సొల్యూషన్ కావాలి అంటే ఇన్ టెలిగ్రామ్ ఛానల్ సొల్యూషన్ కంప్లీట్ సొల్యూషన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో ఐ హోప్ యూ కెన్ డూ దిస్. ఇప్పటిదాకా మనం డాట్ ప్రొడక్ట్ చేసాం కదా, సో ఈ కొద్ది ప్రాక్టీస్ మీరు చేయండి. ఇక్కడ దాకా ఎలా చేయాలి నేను చెప్పాను. సో సింపుల్గా డాట్ ప్రొడక్ట్ చేయడమే కాబట్టి మిగతాది మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ పీ బార్ క్యూ బార్ ఇచ్చారు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. అగైన్ వెరీ సింపుల్ క్వశ్చన్. పీ బార్ క్యూ బార్ ఇచ్చారు, ఆ రెండు వెక్టర్స్ మధ్యలో యాంగిల్ కావాలి. యాంగిల్ కావాలి అంటే ఫార్ములా కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు పీ బార్ డాట్ క్యూ బార్ బై పీ ఇంటూ క్యూ. మాడ్యులస్ ఆఫ్ పీ బార్ మాడ్యులస్ ఆఫ్ క్యూ బార్ అంటే వాటి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పీ ఫైండ్ అవుట్ చేసుకుందాం. రూట్ ఓవర్ 2, 3, 4 కదా, ఎక్స్ వై జెడ్. సో 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 హోల్ స్క్వేర్. సో రూట్ ఓవర్ 4 ప్లస్ 9 ప్లస్ 16 ఫైండ్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ q is equal to under square root. q is equal to under square root 5, 2, 4, right? 5 square plus 2 square plus 4 square is equal to under square root 25 plus 4 plus 16. ఇది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేశాక ఇంకేం చేయాలి, పీ బార్ డాట్ క్యూ బార్ చేయాలి. నేను ఇది కూడా హోంవర్క్ ఇస్తున్నాను బికాస్ మీరు ప్రతిదీ సొల్యూషన్ నేను చేసేస్తూ ఉంటే మీరు కూడా పెన్ను పెట్టి చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మీరు చేయండి. ఆబ్వియస్లీ సొల్యూషన్ కంప్లీట్ సొల్యూషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. పీ బార్ డాట్ క్యూ బార్ 2i ప్లస్ 3j మైనస్ 4k డాట్ 5i ప్లస్ 2j ప్లస్ 4k. డాట్ ప్రొడక్ట్ చేస్తారా? చేసేసిన తర్వాత ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ చేయండి. విల్ యూ డూ ఇట్? మీరు చేయగలరు కదా. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివి చేయండి. కంప్లీట్గా నేను చేసి టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎలాగో అవైలబిలిటీలో ఉంచుతాను. నెక్స్ట్ ఏ బార్ ఇచ్చారు, బీ బార్ ఇచ్చారు. కాంపనెంట్ ఆఫ్ బీ బార్ అలాంగ్ ఏ బార్ ఈజ్. కాంపనెంట్ ఆఫ్ బి యొక్క కాంపనెంట్ అలాంగ్ ఏ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బి కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి, బి కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బీ బార్ బై ఏ. అంతే కదా, ఏబి కాస్ థీటాలో ఏ ఇట్ వస్తుంది అంతే. ఫైండ్ ద కాంపనెంట్ ఆఫ్ బీ బార్ అలాంగ్ ఏ బార్, దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బార్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఏ ఇజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ రూట్ ఓవర్ 4 ప్లస్ 9 ఎంత వస్తుంది మనకి, రూట్ 13 వస్తుంది. అవునా, 4 ప్లస్ 9 రూట్ 13. ఏ బార్ డాట్ బీ బార్ సబ్స్టిట్యూట్ చేయండి. సో బీ కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ 2i ప్లస్ 3j డాట్ 2j ప్లస్ 3k బై ఓన్లీ ఏ రూట్ 13 రాసుకుంటారు. ఇందులో ఇది నేను చెప్తాను బికాజ్ ఇందులో జేలు కేలు మీకు కన్ఫ్యూజ్ ఏమైనా ఉందేమో. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ లేదు, అంటే ఐ టర్మ్ 0 అయిపోయింది. ఇక్కడ జే ఉంది, ఇక్కడ జే ఉంది. సో 3 2s are 6. నెక్స్ట్ ఇందులో కే లేదు, ఇందులో కే ఉంది, అంటే ఇందులో కే టర్మ్ 0, సో 0 అయిపోయింది బై రూట్ 13. సో బీ కాస్ థీటా వాల్యూ ఎంత అంటే 6 బై రూట్ 13. దట్స్ ఇట్. ఓకే, సో అలాగ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, కంప్లీట్ చేయండి. మీకు ఇది టెలిగ్రామ్ ఛానల్ లింక్, దిస్ ఇస్ ద క్యూఆర్ కోడ్. సో కంప్లీట్ సొల్యూషన్స్ మీకు కావాలి అనుకుంటే దీంట్లో జాయిన్ అయిపోండి. కంప్లీట్ గైడెన్స్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లోనే ఫాలో అప్ చేస్తాం కాబట్టి థ్యాంక్ యూ ఆల్.